హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ బైట్స్ ఛానల్. ఈరోజు నేను టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోయేటటువంటి వెజ్ బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కొద్దిగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు 2, పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకొని అవి కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా నూనె వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యారెట్లు 2, ఒక ప్లేట్ నిండా పుదీనా ఆకు, మీకు ఎంత కావాలంటే అంత పుదీనా ఆకు వేసుకోవచ్చు. నానబెట్టి పిండినటువంటి మీల్ మేకరు, ఒక 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఒక ప్లేట్ నిండా ఫూల్ మఖానా వేసుకొని అవి కొద్దిగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ 4 కప్పులు నీళ్లు ఎందుకు వేసుకున్నానంటే నేను 2 కప్పులు బియ్యానికి బిర్యానీ తయారు చేస్తున్నానండి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పంచదార లేదా పటికి బెల్లం వేసుకోవచ్చు. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత 2 కప్పులు నానబెట్టినటువంటి బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం నేను 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. అది బాగా కలుపుకొని కొంచెం పెద్ద మంట మీద తొలతొల ఉడికేంత వరకు మరిగించాలి. అలా మరిగించిన తర్వాత మంట సిమ్లో పెట్టి దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే 3/4 బాయిల్ అవి ఉంటుందండి. దాన్ని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేస్తే సరిపోతుందండి. చూశారు కదా, పొడి పొడిగా ఈజీగా ఎంతో చక్కగా బిర్యానీ తయారైపోయింది. అంతేనండి, చాలా ఫాస్ట్గా తయారైపోయే బిర్యానీ చూపించాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఇండియన్ బైట్స్.